హలో అండి అందరికీ ఈరోజు మనం రవ్వ లడ్డును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. 3 స్పూన్లు 4 స్పూన్ల దాకా నెయ్యి పడుతుంది. నెయ్యి వేసి అందులో జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి ఇలా బాగా వేగేటట్లు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి ఇలా బాగా కలర్ రావాలి. ప్లీజ్ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూడండి ఇలా మంచి కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు తీసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే నెయ్యిలో రవ్వ వేసుకోవాలి. నేనైతే 1/2 కేజీ రవ్వ, సుజీ రవ్వ ఉంది కదా సన్న రవ్వ, ఆ రవ్వని 1/2 కేజీ వేసి ఇలా రవ్వ లడ్డుని ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి ఇలా బాగా నెయ్యిలో బాగా వేయించుకోవాలి. 50 గ్రాములు నెయ్యి పట్టింది. టేస్ట్ నెయ్యిలో చేసింది చాలా బాగుంటుంది. ఇప్పుడు లీవుల్లో పిల్లలు ఇంటికాడే ఉంటారు కదా, ఇలా 5 మినిట్స్లో అయిపోతుంది. ఈ రవ్వ లడ్డును చేసి పెట్టండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి ఈ రవ్వ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులో మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ వేసామో అదే గ్లాస్తో 2.5 గ్లాస్ రవ్వకి 1.25 గ్లాసు చక్కెర వేసి ఇలా పౌడర్ లాగా పట్టుకోవాలి. అందులోని యాలకుబుడ్లు కూడా వేసి చక్కెరలో పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇలా చక్కెరని మిక్సీ పెట్టుకొని పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నాం కదా, ఆ రవ్వలో జీడిపప్పు ఎండు ద్రాక్ష వట్టుకొప్పును కూడా ఇలా తురిమేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చక్కెర పౌడర్ను కూడా వేసి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మరి ఒకేసారి వేసుకోకూడదు. నాకు చక్కెర అయితే కొద్దిగా మిగిలింది, అంతా కూడా పట్టలేదు చక్కెర. స్వీట్ ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. నేను కొంచెము తక్కువగా వేసాను. చూడండి ముందుగా గోరువెచ్చని పాలు కాంచి పక్కన ఉంచుకోవాలి. ఆ పాలు గోరువెచ్చగా ఉన్నట్లే ఇలా ఈ రవ్వలో కలుపుకోవాలి. ఇలా కలుపుతూ రావాలి. ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెం కలుపుకోవాలి. చూడండి ఇప్పుడు ఇందులో ఇంకా కొంచెంగా పాలు వేయాలి. ఈ పాలు గోరువెచ్చని పాలు వేసి మళ్ళీ కలుపుతున్నాను. ఇలా ముద్దగా కలుపుకోవాలి. మనము లడ్డూలు చుడితే ఇలా లడ్డూకి రావాలి. చూడండి చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి. చాలా సింపుల్గా ఈజీగా కూడా అయిపోతాయి. నెయ్యి ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి 50 గ్రాముల నెయ్యి పట్టింది. 1/2 కేజీ రవ్వకి 50 గ్రాముల నెయ్యితో ఇలా లడ్డూలు చేసుకోవచ్చు. చూడండి ఇలా మెత్తగా చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.